తిరుమల ఎప్పుడూ కూడా కోలాహలంగా ఉంటుంది. అందులోని ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి రోజైతే భక్తుల రద్దీతో తిరుమల అంతా కళకళలాడుతుంది. అసలు వైకుంఠ ద్వార దర్శనం అంటే ఏంటో తెలుసా? ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అంటాం. ఆ రోజుల్లో మాత్రమే ఆ వైకుంఠ ద్వారాన్ని తెరుస్తాం. చాలామందికి ఒక సందేహం ఉంటుంది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు దేవుణ్ణి మనం దగ్గర నుంచి చూడొచ్చా అంటే, లేదండి, శ్రీవారిని మనం దగ్గర నుంచి చూడలేం. జయ విజయ ఉన్న ద్వారం నుంచే మనం శ్రీవారిని దర్శించుకొని ఆ మార్గం నుంచే బయటికి వచ్చి అక్కడ కుడివైపున వైకుంఠ ద్వారం కనిపిస్తుంది. ఆ వైకుంఠ ద్వారం అన్నది స్వామివారి వెనక భాగం నుంచి మనం నడుచుకుంటూ వెళ్తాం. అంతేగాని అక్కడ కూడా మనం స్వామివారిని చూడం. ఈ మ్యాప్లో చూపిస్తున్నాను కదా, ఈ గ్రీన్ లైన్ మీదుగానే మనం ప్రదక్షిణ చేసి మన శ్రీవారి హుండీ ఉంటుంది కదా, అక్కడికి మనం వస్తాం. ఈ మార్గం ఒక మోక్ష మార్గం అని, దీని ద్వారా వచ్చిన వాళ్ళకి మోక్షం కలుగుతుంది అని మన వాళ్ళ నమ్మకం. ఈ సంవత్సరం డిసెంబర్ 30వ తారీఖు నుంచి ఈ వైకుంఠ మార్గం ఓపెన్ చేస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే గోవిందా అని కామెంట్ చేయండి. ఇంతకు మీరు వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల వెళ్తున్నారా?